షలోం. నిర్గమకాండము 14వ అధ్యాయము 13వ వచనము. ఎక్సోడస్ చాప్టర్ 14 వర్స్ 13. భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. డు నాట్ బి అఫ్రైడ్, స్టాండ్ ఫర్మ్ అండ్ యు విల్ సీ ద డెలివరెన్స్ ద లార్డ్ విల్ బ్రింగ్ యూ టుడే. భయపడకుడి, ఈ మాటను పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు దాదాపు 365 టైమ్స్ లిఖించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఏనాటికానాడు మనలను ధైర్యపరచటానికి అన్నట్లు. భయపడటం అనేది మానవ దేహాలతో ఉన్న మనకు అత్యంత సాధారణమైన అంశం. అయితే పిరికితనం అనేది ఉండకూడదు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు గుండె ధైర్యాన్ని కోల్పోకూడదు. శ్రమదినాన్న కృంగిన ఎడల చేతకాని వాడవవుతావని లేఖనాలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అసలు పోరాటాలనేవి లేని జీవితం అనేది ఉండదని జ్ఞాపకం ఉంచుకుందాం. పోరాటాలు వస్తే మనకు గెలిచేందుకు తలుపులు తెరవబడ్డాయని చెప్పి సమాధానంతో పోరాటంలో, యుద్ధభూమిలో యేసు నామంలో నిలుద్దాం. అయితే గెలుపు, లేదంటే అనుభవం, రెండూ మంచివే కదా. సో ఫిక్స్ యువర్ ఐస్ ఆన్ క్రైస్ట్ జీసస్. మనం విజేతలుగా ఉండటానికే సృజింపబడ్డాం, డిఫీటెడ్గా ఉండటానికి ఏమాత్రం కాదు. కాకపోతే మన పోరాటాలు జరిగించేది మనం కాదు, సర్వ సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సర్వాధికారి వగు మా తండ్రి, మీ నామమునకు వందనాలు. అలజడితో నిండిన మా హృదయాలలో నిబ్బరము కలిగి ముందున్న విజయ తీరాలను చేరగలిగినటువంటి కృపను అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్.